హాయ్ ఫ్రెండ్స్, వినాయక చవితి వచ్చేస్తుంది. కుడుములు ఎలా చేయాలని టెన్షన్ పడుతున్నారా? నేను చెప్పే విధంగా చేసుకోండి. నేనైతే బియ్యం కడిగి ఆరబెట్టేసి పొడి చేసి పెట్టుకున్నాను అనమాట, బియ్యపు పొడి. ఇప్పుడు కుడుములకి కావాల్సిన పూర్ణం రెడీ చేసుకుందాం. నేనైతే కుడుములు రేపు చేసి చూపిస్తాను. ఈరోజు ఓన్లీ పూర్ణం చేసి చూపిస్తాను అనమాట. నువ్వులు బాగా ఏరుకొని దాన్ని బాగా వేయించుకొని పొడిగొట్టి పెట్టుకోవాలి. మంచి పప్పులు కూడా అంతే, పొడిగొట్టి పెట్టుకోవాలన్నమాట. నేను కొబ్బరి కూడా తురుముకొని పక్కన పెట్టుకుంటాను. ఇప్పుడు బెల్లం తురుముకొని మూడిట్లోకి మనం బెల్లం కలిపి పక్కన పెట్టుకోవాలన్నమాట. చాలా బాగుంటుంది. 3 రకాల కుడుములు చేస్తానన్నమాట నేను. పప్పులు, కొబ్బరి, నువ్వులు వేసుకొని కుడుములు చేసుకోవాలి. చాలా టేస్టీగా చాలా బాగుంటాయి. నేను చేసే విధంగా ఈ పూర్ణం రెడీ చేసుకొని ముందు రోజే పెట్టుకుంటే మనకు వినాయక చవితి రోజు ఈజీ అవుతుంది అనేసి నేను ముందు రోజే ఇవన్నీ రెడీ చేసి పెట్టుకుంటాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, బాయ్.